నెక్స్ట్ లెసన్ అండి 10th క్లాస్ హిస్టరీలోని లాస్ట్ లెసన్ భారతదేశం ముద్రణా ప్రపంచం. 18వ శతాబ్దపు జయదేవుని గీతా గోవిందంలోని పేజీలు అకార్డియన్ ఆకృతిలో తాళపత్రంపై చేతితో వ్రాసారు. మనకి ఈ ప్రింటింగ్ ప్రెస్లు అనేవి లేనప్పుడు కవులు కానీ రచయితలు కానీ మనకి ఏమైనా రాజులు ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి సందేశాన్ని పంపించాలన్నా కూడా తాటి ఆకులపై లేదా చిన్న చిన్న వాళ్ళ సొంతంగా తయారు చేయన కాగితాలపై రాసి పంపించేవారు అన్నమాట. అట్లనే జయదేవుని కూడా అకార్డియన్ ఆకృతిలో తాళపత్రంపై రాశారనమాట. దివాన్ అంటే హఫీజ్ రచించిన రచనలు. చేతితో రాయబడిన వార్తాపత్రికలు గల భాషలేవి? సంస్కృతం, అరబిక్, పర్షియన్. సంస్కృతం, అరబిక్, పర్షియన్ భాషలలో అంటే చేతితో రాయబడిన ప్రతులు అనేవి మనకి ఉన్నాయన్నమాట. చేతితో వ్రాసినవి ఏ వస్తువులపై రచించేవారు? తాటి ఆకులు, కాగితము. చేతి వ్రాత ప్రతులు చాలా ఎక్కువ ఖర్చుతో ఉండేవి. పెలుసైనవి అంటే చాలా పెలుసుగా ఉండేవంట. మళ్ళీ వాటిని కూడా చాలా జాగ్రత్తగా వాడాల్సి వచ్చేదంట. వీటిని వైవిధ్య శైలులలో రాసేవారనమాట. కానీ వాటిని సులభంగా చదవలేము అంటే అక్కడ వారి యొక్క భాషలో రచించేవారు కదా. విద్యార్థులకు చదవటానికి పాఠ్యపుస్తకాలు ఉండేవి కావు. కేవలం వాళ్ళు రాసుకోవటం మాత్రమే ఉండేది. ఓరల్ డ్రిల్లింగే ఉండేది. మనం ప్రీవియస్ ఇయర్స్లో చూస్తాం కదా, సాంస్క్రిట్లో కానీ. ఇది పూర్వకాలంలో ఏంటి, మనకి రాజులు గురువుగారి దగ్గరికి వెళ్ళి విద్యను నేర్చుకునేవాళ్ళు. పర్టికులర్ ఇయర్ వచ్చిన తర్వాత వాళ్ళకి అక్షరాభ్యాసం టైం వచ్చినప్పుడు వెళ్ళి గురువుగారు చెప్తుంటే వల్ల వేస్తూ ఆ పాటలు నేర్చుకునేవారు. ఓరల్ డ్రిల్లింగ్ అన్నమాట. భారతదేశానికి ముద్రణ రాక. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వారు ముద్రణా యంత్రాన్ని గోవాకు తీసుకురావడం జరిగింది. ఎక్కడికి? గోవాకు. ఎవరంటే పోర్చుగీసు వారు. జెస్యూట్ మత ప్రచారకులు కొంకణి భాషలో ముద్రించారు. జెస్యూట్ అనే మత ప్రచారకులు కొంకణి భాషలో ముద్రించారు. గోవా భాష అదేనా, కొంకణి అయినా? 1674లో కొంకణి, కన్నడ భాషలలో 50 పుస్తకాలు ముద్రించబడ్డాయి. క్యాథలిక్ మత ప్రచారకులు మొదటి తమిళ పుస్తకాన్ని 1579లో కొచ్చిన్లో ముద్రించారు. కొచ్చిన్లో మొదటి తమిళ పుస్తకం 1579లో ముద్రించబడింది. 1713లో మొదటి మలయాళ పుస్తకాన్ని ముద్రించారు. 1710లో డచ్ వారు ప్రొటెస్టెంట్ మిషనరీలు 32 తమిళ గ్రంథాలను ముద్రించారు. అయితే ఇట్లా ఒక భాష తర్వాత ఇంకొక భాషలో ముద్రణ జరుగుతున్నప్పటికీ కూడా ఆంగ్ల భాష ముద్రణ అనేది 17వ శతాబ్దం చివరి వరకు కూడా జరగలేదంట. తర్వాత మన ఇండియన్స్ కూడా కాలక్రమేణా భాషను నేర్చుకొని గ్రంథాలను రచించడం జరిగింది. భారతదేశంలో మొదటి ముద్రణ ప్రైవేట్ ఆంగ్ల సంస్థ ఏది? దాని సంపాదకీయులు ఎవరు? పత్రిక పేరేంటి? జేమ్స్ అగస్టిన్ విక్కీ అనే బెంగాల్ సంపాదకీయుడు బెంగాల్ గెజిట్ అనే వార్తాపత్రికను 1780లో ప్రచురించారు. బ్రిటిష్ అరాచకాలను గురించి ప్రస్తావించటానికి హిక్కీని విచారణకు చేసింది ఎవరు? వార్న్ హేస్టింగ్. ఈ బెంగాల్ గెజిట్లో సంపాదకీయుడైన హిక్కీ ఉన్నారు కదా, తను ఏం చేశాడంటే బ్రిటిష్ వాళ్ళు మనకి ఎటువంటి హింసలు గురి చేస్తున్నారు, మన వార్తాపత్రికల స్వేచ్ఛను ఎలా తీసివేస్తున్నారు, మన ఉద్యమాలను ఎలా అరికడుతున్నారు, ఇట్లా ఎలా అణచివేతకు గురవుతున్నాం మనం అనేవి ఈ పత్రికలలో వీళ్ళు రాస్తున్నారని చెప్పేసి ఈయన మీద విచారణ చేసిన అధికారి ఎవరంటే వార్న్ హేస్టింగ్స్. ఇవి మ్యాచింగ్ టైప్ చేశానమాట. బెంగాల్ గెజిట్ గంగాధర్ భట్టాచార్య.
ఇది కూడా ఇంపార్టెంట్. బెంగాల్ గెజిట్ అనేది గ్రంథమా, నవలనా, వారపత్రికనా, వార్తాపత్రికనా? వారపత్రిక అంటే వారం వారం మనకి వీక్లీ వచ్చేదన్నమాట. ఇప్పుడు మనకి సండే ఈనాడు పేపర్లో వీక్లీ వస్తుంది కదా, పజిల్స్ మనం పూర్తి చేసుకుంటాం, ఆ టైప్ అనమాట. గంగాధర్ భట్టాచార్య, ఈయన రాజా రామ్మోహన్ రాయ్ యొక్క సన్నిహితుడు అనమాట. సంవాద కౌముది, దీన్ని ఎవరు స్థాపించారంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు 1821లో. దేనికోసం అంటే హిందూ సాంప్రదాయాలను, అతని అభిప్రాయాలను వ్యతిరేకించడానికి సమాచార చంద్రికను ప్రారంభించారు. నెక్స్ట్ది జామ్ ఈ జిహాన్ నామా మరియు షంసుల్ అక్బర్, ఇది పర్షియన్ వార్తాపత్రిక అన్నమాట. ఇవి రెండు అనమాట. జామ్ ఈ జిహాన్ నామా మరియు షంసుల్ అనేది పర్షియన్ భాషలో ముద్రించబడిన వార్తాపత్రిక. గుజరాతీ వార్తాపత్రిక, ఇది బొంబాయి సమాచార్ అన్నమాట. ఈ వార్తాపత్రిక పేరు బొంబాయి సమాచార్. దేవ్ బంధు మత పాఠశాల, దీన్ని 1876లో స్థాపించారు. దేనికోసం అంటే ముస్లింలు దైనందిన జీవితంలో ఎలా నడుచుకోవాలో ఈ పాఠశాల నేర్పుతుందన్నమాట. ఫత్వాలు అంటే ఇస్లామిక్ సిద్ధాంతాల అర్థం వివరించేది. ఉలేమా, ఇస్లామిక్ మరియు పర్షియా యొక్క న్యాయశాస్త్ర పండితులు. ఫత్వా, ఇస్లామిక్ న్యాయం గురించి ఇవ్వబడే న్యాయ ప్రకటన. ముఫ్తీ అంటే న్యాయ పండితులు. తులసీదాస్ రామచరితమానస్ రచించారు. ఈయన 16వ శతాబ్దం నాటిది తులసీదాస్ అనే గ్రంథము. 1810లో కలకత్తా నుండి ఈ గ్రంథం అనేది వెలువడింది. తులసీదాస్ రచించిన గ్రంథం ఏంటిదంటే రామచరితమానస్. ఇది ఎక్కడి నుంచి వెలువడిందంటే కలకత్తా. లిథోగ్రాఫిక్ సంచికలు 19వ శతాబ్దం నుండి మొదలైనవి అనమాట. నెక్స్ట్ది శ్రీ వెంకటేశ్వర ప్రెస్, నావెల్ కిషోర్ ప్రెస్, ఈ రెండు కూడా ముంబైలో ఉన్నాయి. ఇది ప్రాంతీయ భాష మత గ్రంథాలు అన్నమాట. వార్తాపత్రికలు అంటే వార్తలను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చేరవేసేవి. కృష్ణాజీ త్రయంబక్ రానడే అనే అతను మరాఠీ భాష వార్తాపత్రికను ప్రచురణకర్త. వార్తాపత్రికలు మరియు రాజకీయ సంఘాలు ఇంగ్లాండ్లోని పార్లమెంట్లో హౌస్ ఆఫ్ కామర్స్ సమానంగా ఉంటుంది. నెక్స్ట్ది రాజా రవివర్మ, ఇది ఏంటిదంటే మనకి లెసన్లో ఒక పక్కన ఫోటో ఇచ్చారనమాట. రాజా రవివర్మ గారు గీసిన చిత్రం అది. ఇది ఏం తెలుపుతుందంటే యువరాణి మధులసను రాజా రిత్విజ్ రాక్షసుల చెర నుండి విముక్తి కలిగించిన చిత్రం ముద్రించారు. ఎవరంటే రాజా రవివర్మ. ఎవరికి విముక్తి? యువరాణి మధులస. ఎవరి నుంచి విముక్తి? రాజా రితుధ్వజ్. 19వ శతాబ్దం చివరి నాటికి ప్రింటింగ్ ప్రెస్ ప్రచురణ మొదలయ్యింది. ప్రింటింగ్ ప్రెస్ గురించి కొన్ని వాక్యాలు. ఇవి చెక్క దిమ్మలు తయారు చేసే చెక్క నగిషీ పనివారు ప్రింటింగ్ ప్రెస్ వద్ద దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇలా ఈ దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వారినే ఈ ప్రింటింగ్ ప్రెస్లో ఉద్యోగులుగా కూడా నియమించుకున్నారు. చవకగా ముద్రితమైన సామాగ్రి, క్యాలెండర్లు బజార్లలో సులభంగా లభ్యమయ్యేవి. పేదవారు కూడా కొనుగోలు చేసి ఇంటిలో అలంకరించుకునేవారు. 1870లో రాజకీయ అంశాలు, వ్యంగ్య చిత్రాలు, కార్టూన్లు ప్రచురించడం జరిగింది ఈ ప్రింటింగ్ ప్రెస్ ద్వారా. భారతీయ చరవారి ముఖ చిత్రం, ఇది కూడా ఇచ్చాడనమాట మనకి. ఇదొక వ్యంగ్య చిత్రం. అతడు అధికారం చలాయిస్తూ సామ్రాజ్యవాద భావంతో ఉన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, బేగం రోకియా సఖవత్ హుస్సేన్, ఈమె బెంగాల్లో విద్యా సదస్సులో ప్రసంగిస్తూ స్త్రీ విద్యా నిరాకరణను ఖండించారు. అప్పట్లో ఏంటంటే మామూలుగా స్త్రీలకి విద్య అనేది లేదు. స్త్రీలు చదువుకుంటే వాళ్ళు ఇంట్లో పనులు చేయరు, భర్తని ఎదిరిస్తారు, కుటుంబ పోషణ సరిగ్గా చెయ్యరు
అని ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉండేది అప్పట్లో. అట్లా స్త్రీలకి విద్య అనేది అవకాశం తక్కువగా ఉండేది. కానీ ఈమె దాన్ని ఖండించారనమాట. ఎవరంటే బేగం రోకియా సఖావత్ హుస్సేన్. 19వ శతాబ్దం మధ్యలో స్త్రీలకు బాలికలకు విద్యను అందించారు. ఏ శతాబ్దంలో? 11వ శతాబ్దం మధ్యలో. ఇది మ్యాచింగ్ టైప్ ఫ్రేమ్ చేశాను. రాష్ సుందరీ దేవి, ఈమె అమరజీవి అనే ఒక ఆత్మకథను రాసింది. రాష్ సుందరీ దేవి అనే ఆమె అమరజీవి అనే ఆత్మకథను రాసింది. 1876లో బెంగాలీ భాషలో ప్రచురించబడిన మొదటి స్వీయ చరిత్ర. ఏ భాషలో అంటే బెంగాలీ భాష. రచించిన వారు రాష్ సుందరీదేవి. ఏంటిదంటే ఆత్మకథ అమరజీవి. కైలాష్ భాషిని దేవి 1860లో బెంగాలీ స్త్రీ ఇబ్బందులను ఎత్తిచూపుతూ పుస్తకాలను రాశారు. నెక్స్ట్ తారాబాయి షిండే, పండిత రమాబాయి, వీరు మహారాష్ట్రలో అగ్రవర్ణ మరియు వితంతువుల దుర్భర జీవితాలను గూర్చి రచనలు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ఉర్దూ, తమిళం, బెంగాలీ మరియు మరాఠీ భాషలో ప్రారంభం అయినా కానీ ప్రచురణలు 1870లో హిందీ ముద్రణ జరిగింది. లేటుగా జరిగినది ఏంటిదంటే హిందీలో అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. 19వ శతాబ్దం చివరిలో ఫుడ్ కట్ పేరుతో ముద్రించబడిన ఘోరకలి తెలిపే చిత్రం మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చారన్నమాట. ఆ దాంట్లో ఏమిచ్చాడంటే భర్త వైలిన్ వాయిస్తుంటే భార్య ఇట్లా స్మోక్ చేస్తున్నట్లు ఇచ్చాడనమాట. అంటే ఒక స్త్రీకి విద్య అనేది నేర్పిస్తే వాళ్ళు ఇలా మారిపోతారు అని ఒక ఊహా చిత్రాన్ని గీశారు. రామ్ చడ్డా ప్రచురించిన స్త్రీ ధర్మ విచార్లు విధేయులైన భార్యలు ఎలా ఉండాలో బోధించారు. ఎవరంటే రామ్ చడ్డా. సేమ్ దీనికి సంబంధించింది కాల్సా ట్రాక్స్ అనే అతను కూడా స్త్రీ యొక్క విద్య గురించి రచించారనమాట. నెక్స్ట్ క్వశ్చన్. బెంగాల్లోని బట్టల అనే ప్రదేశం అంతా ప్రాచుర్యం పొందిన పుస్తకాల ప్రచురణ జరిగేది. ఎక్కడ అంటే బెంగాల్. నెక్స్ట్ది ముద్రణ పేద ప్రజలు. 20వ శతాబ్దం ప్రారంభంలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే పుస్తకం కొనుగోలు చేయలేని వాళ్ళ కోసం లేదా చదవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర పుస్తకాలు లేకపోతే వాళ్ళు గ్రంథాలయానికి వెళ్ళి చదువుకునేవారు అనమాట. గులాంగిరి గురించి క్వశ్చన్. దీన్ని 1871లో ప్రచురించారు. ఇదేంటంటే నిమ్న కులాల నిరసనల ఉద్యమాల గురించి మరాఠా మార్గదర్శకుడైన జ్యోతిరావు పూలే రచించారు. ఈ గులాంగిరిని ఎవరు రచించారు? జ్యోతిరావు పూలే. దీంట్లో దేని గురించి ఉంది? నిమ్న కులాల నిరసనల ఉద్యమాల గురించి. నెక్స్ట్ బిఆర్ అంబేద్కర్, ఈవి రామస్వామి నాయకర్ కూడా కులం పేరుతో బలంగా రచనలు చేశారనమాట. అంటే వాళ్ళ యొక్క నిమ్న వర్గాలలో వాళ్ళు పడుతున్న కష్టాల గురించి, ఎదుర్కొనే సమస్యల గురించి వాళ్ళు రచనలు చేశారు. నెక్స్ట్ కాశీబాబా 1938లో కాన్పూర్ మిల్లు కార్మికుడు చోటే జార్ బడే కాసావాల్ అనే పుస్తకాన్ని రాశారు. చోటే ఔర్ బడే కాసావాల్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే కాన్పూర్కు చెందిన మిల్లు కార్మికుడు. నెక్స్ట్ క్వశ్చన్. 1955లో సుదర్శన్ చక్ర పేరుతో సచ్చేక వితాయే అనే పేరుతో ప్రచురించారు. ఇది కూడా మిల్లు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి రచించిన రచన. లక్ష్మీనాథ్ బేజ్ బరూహ్, ఈయన అస్సామీ సాహిత్యవేత్త. బుడి ఐర్ సాధు రచన అనమాట. అంటే అమ్మమ్మ కథలు అని అర్థం. ఓ మోర్ అప్నా దేశ్, ఓ నా ప్రియమైన దేశమా అనే అస్సామీతో కూడిన ఒక పాటను పాడారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. 1835లో ఇంగ్లీష్ ప్రాంతీయ భాషా పత్రికలు నియంత్రణ సవరణకు అంగీకరించింది. ఎవరు? బెంటింగ్. అప్పట్లో ఏంటంటే మనము ఈ బ్రిటిష్ వాళ్ళకి
వాళ్ళు చేస్తున్న ఇబ్బందులకి, మనం పడుతున్న కష్టాలకి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేపట్టాం కదా. ఈ ఉద్యమాలు అనేవి అందరికీ, ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి అని చెప్పేసి మనకి వార్తాపత్రికల ద్వారా, కరపత్రాల ద్వారా మెసేజెస్ అని పాస్ చేసేవాళ్ళు. ఇట్లా వీళ్ళు పాస్ చేస్తున్నారని చెప్పేసి బ్రిటిష్ గవర్నమెంట్ రూల్స్ పెట్టిందనమాట. వాటిల్లో ఈ రూల్స్ని కొంత సడలించింది ఎవరు? థామస్ మెకాలే. నియంత్రించింది ఎవరంటే బెంటింగ్. 1878లో ఐరిష్ పత్రిక చట్టాల తరహాలో వెర్నాక్యులర్ ప్రెస్ చట్టం ఆమోదించబడింది. 1878 ఐరిష్ పత్రికల్లో ఏ తరహా అయితే వెర్నాక్యులర్ ప్రెస్ చట్టం ఉందో మన భారతదేశంలో కూడా అది చేశారు. 1907లో పంజాబ్లో విప్లవకారులను దేశానంతరవాసం పంపినప్పుడు బాలగంగాధర్ తిలక్ కేసరి పత్రికలో దీన్ని రాశారనమాట. ఏ పత్రిక? కేసరి పత్రిక. 1908లో జైలు శిక్ష విధించడం భారతదేశం అంతటా విస్తృత స్థాయి నిరసనలకు దారితీసింది.